న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ కు మరోసారి కేంద్రం మొండి చేయి చూపించిందా అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించిన నిర్మలా సీతారామన్ మిగిలిన వాటికి నిధులు కేటాయింపుపై ప్రకటన చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఏపీకి కేంద్రం సరైన విధంగా ఆదుకోకపోవడం, ఇప్పుడు తాజా బడ్జెట్లో కూడా రాష్ట్రానికి అసాజనకంగా ప్రకటనలు లేకపోవడం విడ్డూరంగా ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. విభజన చట్ట ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామన్నారే తప్ప నిధులు ఏ మేరకు అందిస్తామనేది వెల్లడించలేదు. అలాగే జాతీయ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రైతులకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు సంబంధించి కూడా స్పష్టమైన ప్రకటన చేయలేదు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు కానీ ఎంత కేటాయిస్తామనేది ప్రకటించలేదు. అలాగే విభజన అంశానికి సంబంధించి కూడా ప్రత్యేక హోదాపై కాకుండా ప్రత్యేక సాయంపై ప్రకటన చేయడంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఎన్డీఏ సర్కార్ మరోసారి మోసం చేసిందని ఇటు రాజకీయ వర్గాల్లోనూ అటు ప్రజల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతుంది.